అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ప్రసాదం బూరెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ట్రెడిషనల్గా తయారు చేసుకునే ఫెస్టివల్ స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: 1 కప్పు మినప్పిండి ఈ విధంగా జారుగా రుబ్బుకొని పెట్టుకోవాలి. 3 గంటల పాటు మినపప్పు నానబెట్టి రుబ్బు పెట్టుకున్న పిండి. బియ్య పిండి 1/2 కప్పు. దంచుకున్న యాలక్కాయలు 2. పంచదార 1/2 కప్పు. బొంబాయి రవ్వ 1 కప్పు లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఉప్పు కొద్దిగా. డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. కడాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నీళ్లు వేసి వేడి చేయాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉండగా బొంబాయి రవ్వ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది త్వరగా ఉడికిపోతుంది, అందుకని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అందులో దంచుకున్న యాలక్కాయల పొడి వేయాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని తిప్పుకుంటూ పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారేలోపు రుబ్బుకున్న మినపిండిలో బియ్యపిండి వేసి కలుపుకోవాలి. 1 కప్పు మినపిండికి 1/2 కప్పు బియ్యపిండి సరిపోతుంది. ఈ విధంగా బాగా కలిపి కావలిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని జారుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్ద తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇది తోపు మిశ్రమం. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగేలోపుగా మనం ఉండలు చుట్టుకుందాము. చల్లారిన ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. రెడీ అయిన ఉండల్ని తోపు పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా వేగుతాయి. కాస్త కలర్ మారినాయి కదా, ఇలా మారేంత వరకు వేయించి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రసాదం బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి 2 రోజుల వరకు రుచిగా ఉంటాయి. ఈసారి పండగకి ఈ ప్రసాదం బూరెలు ట్రై చేయండి. తోపు పిండిని మరొకలాగా కూడా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పులో 1/2 కప్పు బియ్యం వేసి 2 కలిపి రుబ్బుకున్న పిండి కూడా తోపు పిండిగా వాడచ్చు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.